ఇప్పటికీ 76 సంవత్సరాల నుండి ఎన్ని ప్రభుత్వాలు మారినా దళిత వర్గాల జీవన విధానంలో ఎటువంటి మార్పు లేదు అనే విషయం అయితే చాలా స్పష్టమవుతా ఉంది. రెండవది, మనకి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈరోజు కొంతమంది సోకాల్డ్ వ్యక్తులు ఆ ఆర్డర్ని బేస్ చేసుకుని దళిత వర్గాలకు అన్యాయం చేయాలి అనేటటువంటి ఆలోచనతో పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటటువంటిది దళిత సామాజిక వర్గాలను వివక్షకు గురి చేసినటువంటి ఆర్డర్. ఇందులో ఎటువంటి పారదర్శకత లేనే లేదు. దీని మీద దళిత సామాజిక వర్గాలు బలమైనటువంటి పోరాటం దిశగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు మీకు అన్యాయం జరిగింది నిజం, మీకోసం మేము ఈ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం అని కంటి తుడుపు చర్యగా ఈ అంశాన్ని ఎత్తి చూపించి అలా మాట్లాడి వదిలేసినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కానీ ప్రభుత్వాలకు కూడా దళిత వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అంశాన్ని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారో పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీల చేత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దళిత వర్గాల మీద జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయం జరిగేటటువంటి విధంగా కృషి చేసేటటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కేవలం మన గవర్నమెంట్ యొక్క సపోర్ట్తోనే ముందుకెళ్తూ ఉంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల్ని ఇబ్బంది పెట్టడానికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు స్పెసిఫిక్గా మన మీద దాడి చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక్కటే, మనకు జరిగినటువంటి అన్యాయం. ఈ అన్యాయాన్ని ప్రభుత్వాలు మార్చకపోయినా మనమందరం సంఘటితమై చేయి కలిపి ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయగలిగితే మనం తప్పకుండా సక్సెస్ అవుతాం. చాలా మంది ఏమంటున్నారంటే, మీరు క్రిస్టియన్స్ అయిపోయారు కదా, బీసీసీ తీసేసుకోండి, బీసీసీ తీసేసుకుంటే మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది అనేటటువంటి కోణంలో కూడా కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. బీసీసీ ఎందుకు తీసుకోవాలి? బీసీసీ అనే దాన్ని రాజ్యాంగం సూచించిందా? బీసీసీ అంటే అదే మన కులమా? ఈరోజు ఈ దేశంలో బీసీలుగా ఉన్నటువంటి వారు మతం మారితే వాళ్ళు కులం పోవట్లేదు, ఓసీలుగా ఉన్న వాళ్ళు మతం మారితే వాళ్ళు కులం పోవట్లేదు, ఎస్టీలుగా ఉన్న వాళ్ళు మతం మారితే వాళ్ళు కులం పోవట్లేదు. కేవలం ఎస్సీలు మాత్రమే మతం మారితే కులం ఎందుకు పోతుంది? ఈ అంశం మీద ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చట్టసభల్లో ఉన్న వాళ్ళు సమాధానం చెప్పాలి. మాకే ఎందుకు ఈ వివక్ష జరిగింది? ఈ వివక్షకు కారణం ఏదైతే ఉందో ఆ కారణమైనటువంటి అంశాన్ని మా మీద నుండి తొలగించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా మనకు జరిగినటువంటి అన్యాయం మీద స్పందించాలనేటువంటి ఆలోచన ఎందుకు లేదు అంటే మనలో ఐక్యత లేకపోవడాన్ని బట్టి, మనలో చైతన్యం లేకపోవడాన్ని బట్టి. ఒకప్పుడు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చినప్పుడు బౌద్ధుల మీద కూడా ఇదే వివక్ష జరిగింది, ఇదే వివక్ష సిక్కుల మీద కూడా జరిగింది. సిక్కులు 1956లోనే వాళ్ళ మీద జరిగినటువంటి ఆ అమైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయించుకోవడానికి అద్భుతమైన పోరాటం చేశారు వాళ్ళు. వెంటనే ప్రభుత్వాలు తల వంచాయి, వాళ్ళ డిమాండ్ను స్వీకరించాయి. వాళ్ళ మీద ఉన్నటువంటి ఆర్డర్ని రద్దు చేసి సిక్కులు వారు మతం మారినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి రిజర్వేషన్స్ పోవు, రిజర్వేషన్స్ వర్తిస్తాయి అనేటటువంటి విషయాన్ని ఆ రోజు మార్పు చేయడం జరిగింది. ఎందుకు జరిగింది? పోరాటం చేయడాన్ని బట్టి. పోరాట ఫలితం 1990లో బౌద్ధుల యొక్క పోరాటం వారి మీద ఉన్నటువంటి వివక్షను ఎత్తేశారు. అంటే ఇక్కడ చేతకాని వాళ్ళగా, ఏ ప్రయోజనాన్ని పొందలేని వాళ్ళగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అన్యాయమైనటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని వివక్షకు గురి చేసినటువంటి ఒక జాతి మీద బలవంతంగా రుద్ది ఆ అంశం ఆధారంగా ఈరోజు దళిత వర్గాల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే వాళ్ళ మీద దాడులకి ఇదే ఆర్డర్ని బేస్ చేసుకుని ఈరోజు క్రిస్టియానిటీ మీద ఎందుకు దాడి జరుగుతుంది? ఈ ఆర్డర్ని బేస్ చేసుకుని కదా. దళిత వర్గాల్ని భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నారు? ఈ ఆర్డర్ని బేస్ చేసుకుని కదా. ఈరోజు గమనించాలి, మన ఏపీలో దరిదాపు 29 మంది దళిత వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు దళిత కమ్యూనిటీ మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే మాట్లాడుతున్నారా? ఆలోచించండి. మన కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఈ మధ్యకాలంలో వారు చాలా అద్భుతంగా బయటకు వచ్చి ఆ అంశాన్ని గురించి మాట్లాడడం జరిగింది. మాట్లాడాలి. దళిత వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ బయటకు వచ్చి మాట్లాడాలి.
అవసరమైతే ప్రభుత్వం యొక్క మెడలు వంచి జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఖచ్చితమైనటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఖచ్చితంగా ఇప్పించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి ఇక్కడ గమనించాలి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత నాయకులు, క్రైస్తవులు అందరూ కూడా పెద్ద ఉద్యమమే చేపడుతూ ఉన్నారు. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతూ ఉంటే ఇప్పటికి కూడా కొన్ని బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఈ అంశం మీద మన వాళ్ళందరినీ చైతన్యం చేయడానికి కొన్ని కార్యక్రమాల్ని రూపొందిస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వం తరపు నుండి జరుగుతుంది అంటే చాలా బాధ కలుగుతుంది మాకు. ఎందుకంటే మా ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మా ఆవేదనకు తగినట్టుగా ప్రభుత్వం తరపు నుండి ఒక స్పష్టమైనటువంటి వైఖరిని వెల్లడి చేయాలి. ఈరోజు అటువంటి పరిస్థితి రావాలి అంటే మన వర్గాలలో ఒక ప్రత్యేకమైనటువంటి చైతన్యం అనేటటువంటిది రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో చాలా మంది పాస్టర్స్ ఉన్నారు. పాస్టర్స్ కూడా ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే మన సంఘాలను మనం చైతన్యం చేయాలి. ఇది మనకు సామాజికంగా దొరికినటువంటి హక్కు. ఇది ఈ హక్కుని మనం ఏ కారణాన్ని బట్టి కూడా వదులుకునేటటువంటి ప్రసక్తి లేనే లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో 1950 జనవరి 26వ తారీఖున అమలులోకి వచ్చినటువంటి ఆ సందర్భంలో ఈ వివక్ష ఉందా అంటే లేదండి. 1950 ఆగస్టు 10వ తారీఖున వివక్షతో ఒక కలంపోటుతో ఈ దళిత వర్గాలకి అన్యాయం చేశారు. అందుకనే ఈ అన్యాయాన్ని మనం రూపుమాపుకోవాలి అంటే పోరాటం చేయాలి. పోరాడకుండా ఫలితం లేదు. ఈరోజు మన గురించి ఒక్క ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడరు, ఒక్క మంత్రి గారు ఎందుకు మాట్లాడరు, కనీసం ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు స్పందించరు? మనం గగ్గోలు పెడుతున్నామే, ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపించామే, అయినా కూడా ప్రభుత్వం తరపు నుండి ఇదిగో మేము ఉన్నాం, మీరు కంగారు పడకండి, మీరు బాధపడకండి, మీకు ధైర్యాన్ని ఇస్తున్నాం, అభయాన్ని ఇస్తున్నాం అని ఒక్క మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మాట్లాడలే అంటే దళిత వర్గాల్ని ప్రభుత్వం వద్దనుకుంటుందా? ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో 1,20,00,000 మంది ఉన్నారు. దళిత వర్గాలకు చెందినటువంటి వారు, మైనారిటీలకు కూడా ఈ రాష్ట్రంలో అన్యాయమే జరుగుతూ ఉంది. ఆలోచించాలి. మైనారిటీలు, దళితులు, అదేవిధంగా బీసీలు ఏకమైతే ఈరోజు మన గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరంలా. మనం మాట్లాడుకున్నదే ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ప్రతిదీ కూడా చట్టం చేయబడుతుంది. ఆ పరిస్థితి ఈరోజు లేదు అంటే ఆ దిశగా సమన్వయం చేసేటటువంటి సమన్వయకర్తలు మనకు కొరవడిపోవడాన్ని బట్టి చిన్న చిన్న గుంపులుగా, చిన్న చిన్న యూనియన్స్గా పోగుపడి మనం ముక్కలుగా ఉండడాన్ని బట్టి ఈరోజు ఏ నాయకుడైనా మన వర్గాలతో ఆటలాడుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. అందుకనే రాష్ట్రంలో ఒక చైతన్యం రావాలి అంటే చిన్న చిన్న ముక్కలన్నీ ఒక పెద్ద ప్రవాహంలాగా మారాలి. చూడండి, చిన్న చిన్న వాగులు కలిసి ఒక నదిని ఏర్పాటు చేస్తాయి. ఒక నది సముద్రాన్ని కలుస్తుంది. ఆ ప్రకారంగానే ఈరోజు చిన్న చిన్న గ్రూపులన్నీ కూడా ఏకమై ఒక్క తాటి మీదకు వస్తే ఈ రాష్ట్రంలో మన గురించి మాట్లాడటం లేదు ప్రభుత్వం అని, ఎమ్మెల్యేలు మన గురించి మాట్లాడటం లేదు అని మనకి ఏ బాధ అయితే ఉందో ఆ బాధ శాశ్వతంగా మనలో లేకుండా పోయేటటువంటి ఒక నూతనమైన సంస్కరణ దిశగా ముందుకెళ్లే అవకాశం మనకుంది. ఆ సంస్కరణ మనమే చేసుకునేటటువంటి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి మనమందరం కూడా చైతన్యవంతులు అవ్వాలి. ముఖ్యంగా నేను పాస్టర్స్కి చెప్పేటటువంటిది ఏంటంటే, చూడండి, ఉజ్జియా చిన్నవాడుగా ఉన్నప్పుడు ఒక దైవజనుడైనటువంటి జకర్యా ఇశ్రాయేలు రాజుగా ఉండడానికి బాలుడైనటువంటి ఉజ్జియాని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇశ్రాయేల్ రాజ్యానికి నువ్వు నాయకుడుగా ఉండాలి అనేటటువంటి అంశంలో అతన్ని గొప్పగా తీర్చిదిద్దాడు. మనకి బైబిల్ చరిత్రలో యాజకులు రాజుల్ని తయారు చేసినట్టు మనం చూస్తాం, నాయకుల్ని తయారు చేసినట్టు చూస్తాం, నాయకుల్ని సంసిద్ధం చేసినట్టు చూస్తాం. దైవజనుడైనటువంటి సమూయేలు ఒక రాజును అభిషేకించాడు, నువ్వు ఏలు ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని అని చెప్పి ఒక నాయకుడికి స్ఫూర్తినిచ్చాడు దైవజనుడైనటువంటి సమూయేలు. ఈరోజు దైవజనులు సంఘాల్లో నుండి నాయకుల్ని లేపాలి. లేపే బాధ్యత మీ మీద ఉంది. సువార్త చెప్పడమే కాదు మీ బాధ్యత, సొసైటీకి మంచి చేసే నాయకుల్ని లేపడం కూడా మీ బాధ్యతే. అక్కడ మనం వెనకబడిపోయాం, అక్కడ మనం కొరవడిపోయాం. అందుకనే మీరు సువార్త చేయండి, మీరు సంఘాల్ని మోటివేట్ చేయండి, యువతను సామాజికంగా అన్ని రంగాల్లో మంచి ప్రాతినిధ్యం వహించేటట్టుగా మీరు పురికొల్పండి, వారికి అవేర్నెస్ కలిగించండి.
ఖచ్చితంగా మనకు కూడా ఒక రాజకీయ చైతన్య స్వరం వేదిక కావాలి. ఆ వేదిక తయారు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం నేటి సేవకుల్లో ఉంది, ఖచ్చితంగా ఉంది. అందుకనే ఒక సేవకుడు 100 మందిని ప్రభావితం చేస్తాడు. 100 మందిని, ఒక విశ్వాసి ఒక 20 మందిని ప్రభావితం చేస్తుంది. ఈరోజు మనకు జరుగుతున్న అన్యాయం గురించి మీ సంఘాల్లో మాట్లాడితే, విశ్వాసులు వారి గ్రామాల్లో చుట్టుపక్కల మాట్లాడితే, రాధా చైతన్యం, రాధా ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రభంజనం. కాబట్టి ఈరోజు అటువంటి ప్రభంజనం దిశగా మనం అందరం ముందుకు కొనసాగాలి. ఈ చైతన్యం ఈ రోజుతో ఆగిపోకూడదు, చల్లారిపోకూడదు, ఇది కంటిన్యూ అవుతూ ఉండాలి. అందరూ కూడా చేయి కలిపి ఒక సరికొత్త ఆవిష్కరణకి నాంది పలకాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను.